Express, an international courier service. ఇప్పుడు యావత్ దేశం నంద్యాల ఉప ఎన్నిక వైపే చూస్తోంది. నంద్యాల ఎన్నిక విజయం బట్టి తెలుగు ప్రజలు ఎటువైపున్నారని డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుందంటున్నారు వ్యూహకర్తలు. మరి ఎన్నిక సజావుగా జరుగుతుందా? ఖచ్చితంగా అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. నంద్యాల ఉప ఎన్నికలో రిగ్గింగ్, ఓట్ల గల్లంతు వంటి అక్రమాలకిక చెక్ అంటున్నారు. తమ ఓటు ఎవరికి వేశామో తెలియజేసే వీవీపీఏటీ ప్రక్రియకు ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలో ఇక మీదట ఇదే పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఓటర్ తన ఓటు వేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న మరో యంత్రంలో తాము ఎవరికి ఓటు వేశామో తెలియజేసే వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు, ఈవీఎంల ఫలితాల మదింపు తర్వాత ఒకవేళ అవసరమైతే ఈ వెరిఫికేషన్ యంత్రం నుంచి స్లిప్స్ ఆధారంగా కూడా పోలైన ఓట్లను లెక్కించే అవకాశముంటుంది. ఒకవేళ ఓటర్ తన ఓటు మరో అభ్యర్థికి నమోదైనట్టు గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. తాను వేసిన ఓటులో ఏదైనా తేడా ఉందని భావిస్తే ఆ విషయాన్ని సిబ్బందికి నివేదించవచ్చు. పైగా తన ఓటు వీవీపీఏటీలో డిస్ప్లే అవుతుంది కూడా. ఈ స్లిప్స్ విధానం వల్ల రిగ్గింగ్ లేదా ఓట్ల గల్లంతు లాంటి అక్రమాలకు కళ్లెం పడిపోతుంది. ఆ మధ్య ఈవీఎంల ట్యాంపరింగ్పై పార్టీల అనుమానాలు తీర్చేందుకు ఎన్నికల సంఘం వాటి పనితీరు మీద ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే.